ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఇవాళ మా అమ్మాయికి హాలిడే అండి, లేట్గా లేచాను. టీ కాఫీ తాగారా? నేను లేట్గా లేచాను కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను, టీ కాఫీ తాగారని. సరే, ఏమనుకోవద్దు. టిఫిన్లు అయ్యాయా? ఇవాళ పిల్లలకి హాలిడేస్ కదండి, ఏం స్పెషల్ చేశారు లేడీస్ ఫ్రెండ్స్ అని అడుగుతున్నాను. ఒకసారి కామెంట్ పెట్టండి మీ స్పెషల్స్ అన్నీ. ప్లీజ్ కామెంట్ పెట్టండి నా వీడియోలకి. లైకులు లేవండి, లైకులు కొట్టండి. నేను ప్రతి వీడియోలో అడుగుతున్నాను లైకులు కొట్టమని. లైకులు ఎవరు కొట్టట్లేదు ఫ్రెండ్స్, నా వీడియోలకి చాలా తక్కువ వస్తున్నాయి లైకులు. లైకులు కొట్టండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను. గట్టిగా అయిపోయింది, చల్లారిపోయింది. అందులో ఉప్పు లేదు. మా లక్ష్మి ఉప్పు వేయలేదు. లక్ష్మి అంటే మా మెయిడ్ అండి. ఉప్పు వేయలేదు. అంటే ఉప్పు వేయాలంటే కొంచెం భయపడుతుంది. మా అమ్మాయి ఎక్కువ అయితే తీయలేము, తక్కువ ఉంటే కలుపుకోవచ్చు అని చెప్తుంటుంది. అందుకని చాలా తక్కువ వేస్తుంది ఉప్పు. కూరలలో అయితే కలుపుకోవచ్చండి. ఇట్లా ఉప్మా, పొంగలి, ఇడ్లీ, దోశ ఇలాంటి వాటిల్లో ఎలా కలుపుతాం. అందుకని పర్ఫెక్ట్గా పడితేనే ఇలాంటివన్నీ టేస్ట్ ఉంటాయండి. ఇప్పుడు ఇది టేస్ట్ లేదు, ఏం లేదు. వేడి చల్లారిపోయింది, గట్టిగా అయిపోయింది. ఏదో మందు మింగినట్టు మింగుతున్నాను. తినాలి తప్పదు కాబట్టి. తర్వాత ఇందులో కూరలో కలుపుకోవచ్చు, కానీ ఇందులో కలపలేము కాబట్టి ఉప్పుకి చాలా గర్వం అంట. ఎలాగంటే అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అని అంటుందంట ఉప్పు. ఆ సామెత ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ చేయండి. లేడీస్ని అడుగుతున్నాను. మళ్ళీ ఒకసారి చెప్పరా? అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుందంట ఉప్పు. అలాగా ఉప్పు కూడా నోట్లో పెట్టుకుంటే గర్వం ఎందుకో చెప్పిన, ఉప్పుకి నోట్లో పెట్టుకుంటే మనము తట్టుకోలేం కదండి, నాలుక ఓర్చుకోలేదు కదా, చురుక్కుమంటుంది. అంటే కారం చురుకు కదా నేను చెప్పేది, ఆ ఉప్పు చురుకు అంటుంది కదా. అందుకనేసి నేను తక్కువైనా తినలేరు, ఎక్కువైనా తినలేరు అని ఉప్పుకి చాలా గర్వం అంట, చాలా గర్వపడుతుందంట. ఇంకా కారంకి, పసుపుకి దేనికి ఉండదంట గర్వం. ఉప్పుకు మాత్రమే గర్వం ఉంటుందంట. కారం ఎక్కువైనా ఇసు బుస్సు హాహా అంటా తినేస్తారు కదా. ఉప్పు ఎక్కువైతే తినలేం కదా, తక్కువైనా తినలేం. ఇది ఇలాగ ఏడుస్తుంది, తినలేం కాబట్టి. అందుకని ఉప్పుకి గర్వం ఎక్కువ అంట. ఈ సామెత ఎంత మీకు తెలుసో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైకులు కొట్టండి ప్లీజ్. లైకులు లేవు ఫ్రెండ్స్ నా వీడియోలకి. మంచి వ్యూస్ వచ్చే వాటికి కూడా లైకులు లేవు ఫ్రెండ్స్. లైకులు కొట్టండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి, బాయ్.